ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. విన్నారుగా, అసలు దొంగ ఎవరో అందరికీ అర్థమైందిగా. అంటే నన్ను దొంగని చేస్తున్నావా? ఆ దొంగతని నేనే చేశానని ఈ అమ్మాయితో చెప్పిస్తున్నావా? షటప్ జానకమ్మ గారు. దొంగతనం నింద నా మీద వేసి ఆ వంకతో నా ఉద్యోగం పీకించాలని త్రిష ప్లాన్ చేసినట్టుంది. అందుకే ప్రీ ప్లాన్డ్గా ఈ అమ్మాయి దగ్గర బ్రేస్లెట్, రింగ్స్ తీసుకుంది. పొరపాటున దొరికిపోతే నేరాన్ని ఈ అమ్మాయి మీదకి నెట్టేయాలని ప్లాన్ చేసుకున్నట్టుంది. కానీ ఆమె బ్యాడ్ టైం వల్ల నాకు అడ్డంగా దొరికిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారు? ఎలా శిక్షిస్తారు? మీకే వదిలేస్తున్నాను. ఏటో వదిలేసేది? మా త్రిషేటో మాకు తెలియదేటి? ఈగో ఈ అమ్మాయి చెయ్యాల్సిందంతా చేసి ఆ నేరాన్ని పాపం మా త్రిష మీద వేస్తుంది. ఇట్లాంటి దాన్ని ఆఫీసులో ఒక్క క్షణం కూడా ఉంచకూడదు. వెంటనే దీన్ని ఉద్యోగం నుంచి తీసేసి బయటికి గెంటేయాలా? సార్ సార్ ప్లీజ్ సార్, నేను ఏ తప్పు చేయలేదు సార్, నా మాట వినండి సార్ ప్లీజ్. అన్నయ్య, తనతో మాటలనవసరం. సెటిల్ చేసి వెంటనే పంపించేసేయ్. నడో సార్ నడవమ్మా. నాకేం తెలియదు. తెలుసులే తెలుసులే. ప్లీజ్ సార్. ఇంత కష్టపడి సాక్ష్యం తీసుకొస్తే ఒక అమాయకురాల్ని శిక్షిస్తున్నారన్నమాట. అయినా మీరు నిజాలు తెలుసుకుంటారు అనుకోవడం నా అమాయకత్వం. ఆపు. నువ్వు నిర్దోషివని తేలింది కదా, అందుకు సంతోషించు. జరిగిన దొంగతనానికి నీకు ఎటువంటి సంబంధం లేదని నువ్వు నిర్దోషివని తేలింది. ఇక హ్యాపీగా నీ ఉద్యోగం నువ్వు చేసుకోవచ్చు. నాకు అవసరం లేదు. ఏం మాట్లాడుతున్నావు? అంటే ఈ ఉద్యోగం మానేస్తున్నావా? అవును, నా జాబ్కి రిజైన్ చేస్తున్నాను. ఏం మాట్లాడుతున్నావు మైథిలి? అసలు నువ్వే తప్పు చేయలేదని, జరిగిన దొంగతనానికి నీకు ఎలాంటి సంబంధం లేదని ప్రూవ్ అయిపోయింది కదా. అలాంటప్పుడు నువ్వు రిజైన్ చేయాల్సిన అవసరం ఏముంది? కరెక్టే సార్. నా అదృష్టం బావుండి అసలు దొంగ దొరికింది కాబట్టి నేను ఏ నేరం చేయలేదు అని ప్రూవ్ అయింది. కాబట్టి నన్ను ఉద్యోగంలో ఉండమంటున్నారు. అదే నా దురదృష్టం కొద్దీ నా నిజాయితీని ప్రూవ్ చేసుకోలేకపోతే, పోయిన డబ్బు దొరక్కపోతే, నన్ను నేరస్తురాలుగా జమ కట్టి అందరి ముందు దోషిగా నిలబెట్టి పోలీస్ కేసు పెట్టి అరెస్ట్ చేయించుండేవాళ్ళు. అవునా కాదా? అంటే అది అడిగిన దానికి సమాధానం చెప్పండి సార్. నన్ను అరెస్ట్ చేయించి ఉండేవాళ్ళ కాదా? ఖచ్చితంగా అరెస్ట్ చేయించేవాళ్ళం. దాంట్లో అనుమానం ఏముంది? అంటే నేరాన్ని నిరూపించలేకపోతే నేను నిర్దోషినైనా మీరు నన్ను దోషిగానే చూసుండేవాళ్ళు. చెయ్యని తప్పుకి నేరస్తురాల్ని చేసి జైలుకి పంపించుండేవాళ్ళు. ఐ రైట్? తప్పు చేసిన వాళ్ళకి శిక్ష తప్పదు కదా. కానీ నేనిక్కడ ఏ తప్పు చేయలేదు కదా. నన్ను నమ్మిన కంపెనీ కోసం ఎంత తగ్గడానికైనా నేను సిద్ధంగా ఉంటాను. కానీ నన్ను నమ్మని కంపెనీ కోసం నా విలువని తగ్గించుకోవడానికి నేను సిద్ధంగా లేను. వచ్చావా? నీకోసమే ఎదురు చూస్తున్నానే. వెళ్ళి నీ కాలేజీ ఫ్రెండ్స్ ఎంతమందో, ఆఫీస్ ఫ్రెండ్స్ ఎంతమందో బంటిగాడికి చెప్పు, లిస్ట్ రెడీ చేస్తాడు. దేనికమ్మా? దేనికంటావేంటే, రేపు నీకు హల్వరాజ్కి ఎంగేజ్మెంట్ కదా.
ఏం మాట్లాడుతున్నావు అమ్మా? ఇప్పటికిప్పుడు ఎంగేజ్మెంట్ ఏర్పాటు చేయమని ఎవరు చెప్పారు? నేనే చెప్పాను. ఎక్కువ కాలం ఆలస్యం చేస్తే ఎదురింటి వాడు ఎగరేసుకుపోతాడనే భయంతో నేనే నిశ్చితార్థానికి ఏర్పాటు చేయమని చెప్పాను. రేపంటే నాకు కష్టం, కుదరదు. ఆఫీస్లో వర్క్ ఉంది. కుదరదు. రేపైతే నాకు కుదరదు. అరే ఏంటక్క ఇది? అసలు ఈ పెళ్లి జరుగుతుందా లేదా? చిచి, ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే నువ్వు చస్తానంటావు, చేసుకోకపోతే వీడు చచ్చేలా ఉన్నాడు. చేసుకుంటే నా కూతురు జీవితం నాశనం అవుతుంది. ఎవ్వరూ ఎవరి మాట వినరు కదా. నేను వెళ్ళాక మీ చెత్తవాగుడేదో వాక్కోండి. జరుగు. ఆయన మాటలు నువ్వేం పట్టించుకోకు తమ్ముడు. మైథిలి, 600 అయినా సరే రేపు నీకు హల్వారాజ్కి ఎంగేజ్మెంట్. అంతగా అవసరమైతే ఆ బోర్డు ఉద్యోగం ఏదో మానేసే. అంతకన్నా పెద్ద ఉద్యోగం హల్వారాజ్ ఇప్పిస్తాడు. అది కాదమ్మా. చూడు, ఆల్రెడీ నీకు హల్వారాజ్కి నీ ఇష్ట ప్రకారమే పెళ్లి ఫిక్స్ అయింది. ఇప్పుడు నిశ్చితార్థానికి ఎందుకు అడ్డు చెప్తున్నావు? నిజంగా నీకు ఆఫీసే ప్రాబ్లం అయితే మానేయమని చెప్తున్నాం కదా. అమ్మా, ఆఫీస్లో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం నేను ఉన్న పళ్ళంగా మానేస్తే వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఫైన్ కట్టాలి. 10 లక్షల రూపాయలు ఎవరిస్తారు? ఏంటి? ఉన్న పళంగా ఉద్యోగం మానేస్తే 10 లక్షలు ఫైన్ కట్టాలా? అవును, అలా అని నాతో అగ్రిమెంట్ చేయించారు. అప్పుడు నేనున్న పరిస్థితుల్లో నాకు ఉద్యోగం అత్యవసరం కాబట్టి గత్యంతరం లేక సంతకం పెట్టాను. ఇప్పుడు గనక నేను ఉన్న పళంగా ఉద్యోగం మానేస్తే 10 లక్షలు కట్టాలి. అదీ కాక అడ్వాన్స్గా తీసుకున్న 10 లక్షలు కలిపి మొత్తం 20 లక్షలు కట్టాలి. మీరిస్తానంటే చెప్పండి, వెళ్ళి కట్టేస్తాను. అమ్మో, ఈ మాత్రం దానికి డబ్బులు పోగొట్టుకోవడం ఎందుకులే. మైథిలి, ఈ మాత్రం దానికే డబ్బులు పోగొట్టుకోవడం దేనికి? నువ్వేం ఉద్యోగం మానక్కర్లేదు. రేపు ఒక్కరోజు సెలవు పెట్టి చాలు. సెలవు ఇవ్వకపోతే ఆ 20 లక్షలు ఏదో హల్వారాజ్ కడతాడులే. ఏం తమ్ముడు, దానికోసం ఒక ముష్టి 20 లక్షలు కట్టలేవా? కడతానక్కయ్య. హా? అదిగో కడతాడంట. ఈ ఇంట్లో నా మాట వినేవాళ్లే లేరు. మీకు నచ్చింది చేయండి, నా ఏడుపేదో నేను ఏడుస్తాను. మైథిలి, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.